చాలా మదర్స్ ప్రెగ్నెన్సీ తర్వాత మాకు చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, అది కామన్ అని అడుగుతారు. ఇది చాలా చాలా కామన్, ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత హెయిర్ ఫాల్ కావడము. బట్ ఇది ఓన్లీ టెంపరీ అన్నమాట. ఎందుకు ఈ హెయిర్ ఫాల్ అవుతుంది? ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్ అని చెప్పి ఒక హార్మోన్ ఉంటుంది, అది చాలా ఎక్కువ ఉంటుంది. సో హెయిర్ బాగా థిక్గా షైనీగా బాగా పెరుగుతుంది. డెలివరీ తర్వాత ఈ ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ సడన్గా తగ్గిపోయిన వాళ్ళ ఈ హెయిర్ ఫాల్ బాగా స్టార్ట్ కావచ్చు. సో ఇది ఎప్పుడు అవుతుంది? 8 నుంచి 12 వారాలు డెలివరీ తర్వాత ఇది స్టార్ట్ కావచ్చు. 6 నెలల దాకా ఇది కంటిన్యూ కావచ్చు. అండ్ 1 సంవత్సరం దాకా కూడా ఒక్కొక్కసారి పోవచ్చు అనమాట. బ్రెస్ట్ ఫీడింగ్ కూడా హెయిర్ ఫాల్ని బాగా ఎక్కువ చేస్తుందా? డైరెక్ట్గా బ్రెస్ట్ ఫీడింగ్ హెయిర్ ఫాల్ని ఎక్కువ చెయ్యదు. అది హార్మోనల్ రీసెట్ కావడానికి కొంచెం టైం పట్టవచ్చు. సో ఈ హెయిర్ ఫాల్ బాగా ఉండొచ్చు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు మనం మంచిగా తినకపోవచ్చు, మంచిగా నిద్ర పోకపోవచ్చు. సో దానివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండొచ్చు. సో హెయిర్ ఫాల్ 1 సంవత్సరం తర్వాత కూడా బాగా ఉంటుందంటే డాక్టర్ని మనం ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలి. మనం ఈ హెయిర్ ఫాల్ని ఎలా తగ్గించవచ్చు? మంచిగా తినాలి, ఐరన్ రిచ్ ఫుడ్స్ తినాలి, ప్రోటీన్స్ ఎక్కువ తినాలి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఫుడ్ తినాలి, అండ్ వైటమిన్స్ బాగా తినాలి. మైల్డ్ షాంపూ యూజ్ చేయండి అండ్ స్ట్రెస్ని బాగా మేనేజ్ చేయండి. ఒక 10 మినిట్స్ కామ్గా కూర్చున్నా కూడా సరిపోతుంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ హెయిర్ ఖచ్చితంగా రీగ్రో అవుతుంది. 6 నుంచి 12 నెలల తర్వాత ఖచ్చితంగా మీ నార్మల్ హెయిర్ రావాలి. సో డెలివరీ తర్వాత ఇన్ కేస్ మీ హెయిర్ ఫాల్ వల్ల మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందంటే దాని గురించి భయపడకండి, కంగారు పడకండి. మీరు ఒక న్యూ ఫేస్ని ఎంటర్ చేశారు, మీరు ఒక తల్లి అయ్యారు. సో దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి అండ్ ఈ హెయిర్ ఖచ్చితంగా రీగ్రో అవుతుంది.